చాలా సందర్భాలు మనం సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు ఫాలో అవుతూనే ఉంటారు యూట్యూబ్ ద్వారా. చాలా న్యూస్‌లు చూసాం. ఏంటంటే ఒక భర్త తన భార్యని నరికేసి కుక్కర్‌లో వేసి ఉడకబెట్టేశారు. అవునా చాలా మందికి తెలుసు. అది పోలీసులు కూడా చాలా షాక్ అయిపోతున్నారు. చాలా రకాలైన మర్డర్స్ చూసాం. చాలా బీభత్సమైన కేసులు చూసాం గానీ, ఇలాంటి కేసు ఎక్కడ చూడలేదు. ఎందుకంటే ఒక మనిషిని తిట్టిన తర్వాతే మనకేం కలుగుతదండి? ఆ కోపం తగ్గిపోయిన తర్వాత, అయ్యో! అనవసరంగా ఈ మాట మాట్లాడేశాను అనుకుంటాం. ఎంతో కొంత పశ్చాత్తాపం అనేది కలుగుతది మానవులుగా మనకు. కానీ అంత క్రూరంగా ఒక భార్యని గోడకేసి కొట్టేసి, ఆ దుమ్ముల్ని పొడి చేసే అంత క్రూరత్వం ఎవరికొస్తదండి? ఎవరికీ రాదు మనుషులుగా. అని ఒక మనిషిని మనతో కలిసున్న మనిషి, తనలో ఒక భాగస్వామి అయిన తన భార్యని అలా చేయగలిగాడంటే ఎంత క్రూరత్వానికి దిగజారిపోయి ఉంటాడు. పైగా ఆయన మామూలు మెంటల్‌గా లేకపోతే ఫిజికల్‌గా ఏదైనా డిజేబిలిటీ ఉన్న మనిషి అంటే కాదు. ఎక్స్ ఆర్మీ సర్వీస్ మ్యాన్. అలాంటి మనిషి ఒక చిన్న అనుమానం అనే ఒక తనలో ఉన్న ఎమోషన్‌ని కంట్రోల్ చేసుకోలేక చేసిన ఈ తప్పిదం. ఇవన్నీ దేనివల్ల వస్తున్నాయి? దేనివల్ల వచ్చే లోపాలండి? ఆ మనిషి యొక్క ఎమోషన్‌ని తను కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల. అదొక్కటి గనక మనం కంట్రోల్‌లో చేసుకుంటే దేవునికి మనం చాలా దగ్గరగా చేర్చబడతాం.